ఇంత ప్రధానం అని గనక ఆలోచిస్తే వాక్యము మనలను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది. ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది. ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది. 3 ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు. 3 ప్రశ్నలు కడపటి ఆదాము, నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు. సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది. గెలిచేలా చేయటానికి మన చేతినివ్వబడినటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశము, ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనే మనం వినే మాటలు, మనకు చెప్పే సంగతులు, అవి మన మనసుల్లో నాటుకుని పోతాయి. అవి మన బిహేవియర్ పైన ప్రభావం, ఎలాంటి ఆలోచనలు చేస్తాం, ఎలాంటివి చదువుతాం, ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను, వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది. సో మాట అన్నది, వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం, కానీ ఆ మాట మన పైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది. ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది, లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది. మనం కూల్చబడటానికి, నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారం అవుతుంది.